పెసర్లతో మూంగ్ దాల్ మిక్చర్ ఇలా చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్ లాగా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దీనికోసం ఒక కప్పు పెసర్లని శుభ్రంగా కడుక్కొని, ఒక కప్పు వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. లేదంటే మార్నింగ్ టైంలో అయితే ఒక 6, 7 గంటల పాటు నానిన తర్వాత ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి కాటన్ క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. అవి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక కప్పు శనగపిండిలో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ వేసుకుంటూ కారపూస పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని మురుకులు గొట్టంలో పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత పెసర్లని కొద్దిగా ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిపోయినాయి అని మనకి నురగ తగ్గగానే తీసేసుకోవాలండి. తర్వాత ఇలా మురుకులు గొట్టంలో పెట్టుకున్న పిండిని కూడా మురుకుల్లాగా వేసేసుకొని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్‌లో పల్లీలు, జీడిపప్పు, కరివేపాకును కూడా వేయించుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా పెసర్లలో కలుపుకోవాలన్నమాట. అన్నీ కలుపుకొని కొద్దిగా చివర్లో ఉప్పు, కారం వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పెసర్లతో మూంగ్ దాల్ మిక్చర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.